జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి భూదందాకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్. బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి స్థలంలో గొడవతో వెలుగులోకి వచ్చే కీలక విషయాలు. మేయర్ విజయలక్ష్మిపై కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు గుప్పించడం జరుగుతోంది. అధికార బలంతో వేల కోట్ల భూమి మేయర్ కాజేస్తుందని కళ్యాణి ఇప్పుడు ఆరోపించడం జరుగుతోంది. కేసీఆర్ హయాంలో తక్కువ ధరకే బంజారా హిల్స్లో ఏకంగా 1500 గజాల భూమిని, ఐ రిపీట్ 1500 గజాల భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నారు అనేది కరాటే కళ్యాణి వాదన. దీంతో పాటు గజానికి 350 రూపాయలతో భూమి రెగ్యులరైజ్ చేసుకున్నారంటున్నారు ఆమె. గజం 2 లక్షల విలువైన భూమిని 350 రూపాయలకి ప్రభుత్వం ఎలా కేటాయించింది? ప్రస్తుతం ఇదే ప్రశ్న రైజ్ అవుతోంది. ఆ స్టేట్మెంట్స్ తర్వాత అధికారం అడ్డు పెట్టుకొని చౌకగా భూమిని మేయర్ కొట్టేస్తుందంటున్నారు కరాటే కళ్యాణి. మేయర్ కుటుంబం ఏమైనా పేదరికంలో ఉందా, ఆమె ఏమైనా పేదరికంలో ఉన్నారా అనే క్వశ్చన్ ఆమె చేయడం జరుగుతోంది. మేయర్ ఆమె తండ్రి కేశవరావు ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్సా అని క్వశ్చన్ని తెర మీద తీసుకొస్తున్నారు ఆమె. త్వరలోని మేయర్ భూ దందాలన్నీ బయట పెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కరాటే కళ్యాణి. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి? ఇది కేవలం ఆరోపణలైనా? సెన్సేషన్ కోసం కరాటే కళ్యాణి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఈ ఆరోపణల వెనకాల వాస్తవాలేంటి? ఈ వాస్తవాలకు సంబంధించి ఏం చేయబోతున్నారు? పెద్దమ్మ గుడితో మొదలైన పోరాటం ఎక్కడి వరకు వెళ్ళబోతోంది? మరి ముఖ్యంగా ఎందుకు మేయర్నే టార్గెట్ చేశారు? ఇవన్నీ కూడా ఆ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనతో పాటు లైవ్లో ఉన్నారు కరాటే కళ్యాణి. ముందుగా కళ్యాణి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదే ఆస్పెక్ట్లో లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కరాటే కళ్యాణి ఉన్నారు. అట్ ద సేమ్ టైం అడ్వకేట్ కృష్ణకాంత్ కూడా, హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణకాంత్ గారు, ఐ రిక్వెస్ట్ యూ టు స్టే. ఒక 10 నిమిషాలు మీరు లైవ్లో ఉండే ప్రయత్నం చేయండి. డీటెయిల్గా కళ్యాణి గారి వర్షన్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ మ్యాటర్ని అనలైజ్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కళ్యాణి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్లీ లెట్ మీ వెల్కమ్ కళ్యాణి గారు అండ్ కృష్ణకాంత్ గారి ఇద్దరు కూడా. హలో అండి. రైట్, కళ్యాణి గారు, ఏంటి ఆరోపణ? ఇది కేవలం ఆరోపణనేనా? ఎందుకంటే ఇలాంటి అంశాలు చూసినప్పుడు సెన్సేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అనే పేరు వినిపిస్తుంది. కరాటే కళ్యాణి సెన్సేషనలైజేషన్ కోసం ట్రై చేస్తున్నారా? ఇవి ఆరోపణ, వాస్తవాల? ఈ మూడిటికి క్లారిటీ ఇవ్వాలి. అంటే నేను సెన్సేషన్ చేయడానికి ఆల్రెడీ నాకు పేరు లేకపోయి నేను క్రైసిస్లో ఉంటే అనుకోవడానికి. కరాటే కళ్యాణ్ అంటే ఒక నేమ్, బ్రాండ్ నేమ్ అయిపోయింది. ఫైర్ బ్రాండ్ అని అంటారు చాలామంది. ఆమె పట్టుకొస్తే క్లియర్గా ఉంటుందని. సో నేను ఏ ఇష్యూ తీసుకున్నా, ఏ అంశం తీసుకున్నా అది ఒక సెన్సేషన్ అవుతుంది. ఎందుకు సెన్సేషన్ అవుతుందంటే నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను కాబట్టి. సో ఇప్పుడు నేను ఆరోపణలు చేసేటప్పుడు ఒక మేయర్, నగర మేయర్ ఆవిడ. సో ఆవిడ మీద ఆరోపణలు చేస్తే నేను ట్రూత్ లేకుండా, అక్కడ నా దగ్గర అంటే ఆధారం లేకుండా నేను ఎలా వచ్చాను అనుకోండి. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా రైజ్ అయిన ఇష్యూ. సో ఇప్పుడు ఈ కేసులో మీకు తెలుసు, ఆమెకి 350 రూపాయలు మీరు చూపించారు అక్కడ. ఇదే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా మీకు అందరికి సబ్మిట్ చేశాను. సో ఈ డాక్యుమెంట్స్ నేను సర్టిఫైడ్ కాపీ కూడా నేను అప్లై చేసి తీసుకొస్తున్నా. సో ఇందులో మీకు ఈసీ కూడా ఉంటుంది, మీరు ఈసీ కూడా దాన్ని ప్లే చేయొచ్చు. ఈసీ కూడా వచ్చింది. సో ఈసీ ఇదిగోండి, అక్కడ ఈసీ కూడా ఉంది. ఈసీలో కూడా ఆవిడ పేరు వచ్చిన తర్వాత మనం ఇందులో విత్ పేపర్స్తో వచ్చాము. అలాగే ఆవిడ పైన, వాళ్ళ మనుషుల పైన అయిన ఎఫ్ఐఆర్ పైన కూడా వచ్చాను. నేను ఎఫ్ఐఆర్ కూడా తీసుకొచ్చాను. ఇది డీటెయిల్గా మాట్లాడతాం. ఫస్ట్ అసలు మీకు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? మీకు ఎప్పుడు ఈ ఇష్యూని తీసుకోవాలనిపించింది? అసలు ఇష్యూలో ఎక్కడ సంథింగ్ ఫిష్ లేకపోతే ఎక్కడ తేడా కొట్టిందని చెప్పి ఎప్పుడు అనిపించింది? తేడా ఏం కొట్టడం కాదండి, మేము మేయర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. పెద్దమ్మ గుడి విషయం మీకు తెలుసు. పెద్దమ్మ గుడి విషయంలో మేయర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అక్కడ బస్తీ వాసులందరికీ కూడా ఆవిడ కలిసి, మీరు వేరే దగ్గర 1000 గజాలు ఇస్తారు, అది తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే నా ఇంటికి రండి, లేకపోతే నా ఇంటి గుమ్మం కూడా ఎక్కకండి అన్నారు ఆవిడ సీరియస్గా. సో ఆ ఏరియాలోనే ఉంటున్న మేయర్ గారే ఇలా మాట్లాడితే మేమెవరికి చెప్పుకోవాలి? ఆవిడ మాకు సపోర్ట్ చేయాలి కదా అని బాధపడ్డారు వాళ్ళంతా. సో అప్పుడు నేను ఆలోచించాను. నేను ఆవిడ గురించి కొంచెం లోతుగా పరిశీలన చేశా. కొన్ని విషయాల్లో చేసేటప్పుడు వీళ్ళకి ఏమైనా లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కదా అని వెతికినప్పుడు ఇది ఎప్పుడో వేశారండి. ఆల్రెడీ రిట్ కూడా, దీని మీద పిల్ కూడా ఉంది. ఈ ల్యాండ్ పైన పిల్ కూడా ఉంది ఆల్రెడీ. సో నేను ఇంప్లీట్ అయ్యాను అవన్నీ, అది వేరే విషయం ఇప్పుడు. కానీ ఆల్రెడీ అప్పుడే వచ్చింది ఆవిడ. అవి ఎప్పుడైతే బయటకు వచ్చాయో 2 monthsలోనే కాంగ్రెస్లోకి మారిపోయారు ఆవిడ, బీఆర్ఎస్ నుంచి. సో ఇవన్నీ జరిగాయని తెలుసుకున్నప్పుడు లోతుగా పరిశీలిస్తే ఈ పేపర్స్ మనకి ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కొన్ని నేను వివరాలు సేకరిస్తే దొరికిన వివరాలు ఇవి. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు కొంచెం లోకలైట్స్ కూడా కొంతమంది నాకు సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి నేను సేకరించిన వివరాలు చాలా ఉన్నాయి. అందులో ఒక భాగం ఇది.
ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడితే. సో అందులో ఇది నాకు విత్ పేపర్ కావాలని నేను ఈసీ కూడా తీసుకొని అన్నీ తీసుకున్నాక నేను ఒక వీడియో చేశాను. చేసి నేను ఇలా ఆవిడ చేస్తున్నారు, ఒక మేయర్ అయినంత మాత్రాన ఆవిడ అధికార గర్వంతో, ఒక విధంగా అధికార దర్పంతో అందరినీ చాలా ఒక దొరసానిలాగా, అంటే తెలంగాణలో అప్పట్లో ఉండే గడీలు అంటారు, గడీల్లో దొరసానిలు ఏం చెప్తా జరగాలి, అట్లా ఉంది ఇప్పుడు ఆవిడ వ్యవహారం అన్నది నా ఆరోపణ. సో నేను ఆ విధంగా నేను ఆవిడ గురించి గట్టిగా మాట్లాడి విత్ పేపర్స్ పట్టుకొని నేను మొత్తం అన్ని విత్ డాక్యుమెంట్స్ వచ్చాను నేను. సో ఈ డాక్యుమెంట్స్ ఇందులో తప్పు ఉంటే ఆవిడని ఛాలెంజ్ చేయమనండి, తీసుకురమ్మనండి, ఆవిడ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్. నన్ను ఆవిడ ఇందులో తప్పు అన్నప్పుడు ఆవిడ నిరూపించుకోవాలి కదా, ఎవరు నిరూపించుకోవాలి, ఆవిడేగా నిరూపించుకోవాల్సింది. సో వాళ్ళు ఇంతవరకు మాట్లాడట్లేదు, ఎవరైనా అడిగినా కూడా సమాధానం చెప్పట్లేదు సరిగ్గా. సో వీళ్ళ దగ్గర వీళ్ళకి అర్థమైపోయింది, ఇంతవరకు పట్టించుకోరు, మనదే రాజ్యం అనుకున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర భగవంతుడు దానికి పులి స్టాప్ పెట్టడానికి అక్రమాలు ఎక్కువైపోయినప్పుడు గ్యారంటీ ఒక పులి స్టాప్ పెడతాడు, ఎవరినో ఒకరు పంపిస్తాడు, అలాంటి వాళ్ళు బయటకు వస్తుంటారు. సో నేను వచ్చి ఆవిడ గురించి గట్టిగా మాట్లాడినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. ఇంకా బయటికి రాని ఇంకా కొన్ని కబ్జాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా తీద్దాం బయటికి, చాలా ఉన్నాయి. ఎవరెవరు ఎక్కడ కబ్జా చేస్తున్నారు, ఎవరు బినామీలతో చేస్తున్నారు, ఎవరు ఏ పేరుతో చేస్తున్నారు అన్నీ బయటకు తీసుకొస్తాం. తీసుకురాకుండా ఇదైతే క్లియర్గా ఉంది కదా, ఇది క్లియర్ కట్గా ఈసీతో సహా మీ పేరు వచ్చినప్పుడు మీరు ఎలా కాదని చెప్తారో చూపించండి మరి మాకు. నేను అంత భూదందాకి సంబంధించి మీరు అన్నారు అంటే అక్కడ బాధితులతో మాట్లాడినప్పుడు ఏమన్నారు, అట్ ద సేమ్ టైం ఆ రోజు వీడియోలో మీరు క్లారిటీ ఇచ్చారు, ఆఫ్ కోర్స్ ఇచ్చారు, బట్ ఒక్కసారి ఆ క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ని జస్ట్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా మళ్ళీ? సో అక్కడ బాధితులు ఇంకా ఉన్నారండి, మీరు కావాలంటే లైన్లో తీసుకోవచ్చు, కొంతమంది వస్తారు, మాట్లాడదాం, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే నేను ఊరికే వేగ్గా చేయట్లేదు ఏ ఆరోపణ, క్లియర్ కట్గా ఉన్నాను నేను. సో వాళ్ళు కూడా అక్కడ చాలామంది ఆవిడ బాధితులు చాలామంది ఉన్నారు, అందులో కొంతమంది ఆవిడ చెప్పడానికి కూడా భయపడుతున్నారు, కొంతమంది వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం, రాని వాళ్ళు కూడా తర్వాత వీళ్ళని చూసి వాళ్ళు వస్తారు. సో ఇక్కడ మొత్తం అంతా 350 రూపాయలు గజం అన్నది 2023లో ఈవిడ రిజిస్టర్ చేసుకున్నారు, అంటే రెగ్యులరైజ్ చేసుకున్నారు. రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఇంకొక పాయింట్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, ఇది ఇంకా ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. 2018లో 2019లో ఇక్కడ మనకి గవర్నమెంట్ వాల్యూ అక్కడ 46,000 ఎంతో చేంజ్ ఉంది, 46,000 42,000లో 42,000 ఎక్స్చేంజ్ అనుకోండి. ఆ టైంలో అక్కడ పేదవాళ్ళకి ఎవరు అంటే ఆటో వాళ్ళకి, చిన్న తోపుడు బండి వాళ్ళకి అందరికి రెగ్యులర్ చేశారు. స్లమ్లో ఉన్న వాళ్ళకి, స్లమ్ ఇది క్లియర్గా చూసుకోండి, స్లమ్లో ఉన్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేశారు 4,200 రూపాయలు గజానికి. ఎప్పుడు 2018 or 19లో చేసినప్పుడు ఈవిడ 2023లో 350 రూపీస్ ఎలా చేశారు అంటే వీళ్ళకన్నా కూడా ఈవిడ పేదావిడ, వీళ్ళకన్నా ఈవిడ పేదావిడ. అంటే 2020లో 62,000 70,000 గవర్నమెంట్ వాల్యూ అయింది 2023లో. సో ఈవిడికి 350 రూపీస్ ఏ బేసిస్తో ఇచ్చారు? వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్సా వీళ్ళ ఫాదర్? ఈవిడేం ఫ్రీడమ్ ఫైటరా? ఇంకేమైనా ఉన్నాయా వీళ్ళకి ఇవ్వడానికి? 350 రూపీస్ అంటే పేదవాళ్ళకన్నా కూడా అట్టడుగు వర్గాల కన్నా ఇంకా అట్టడుగు వర్గాలకు కదా ఇవ్వాల్సింది, అలా ఇచ్చారు కదా, మరి 350 రూపీస్కి ఎట్లా ఇచ్చారు? సో నా క్వశ్చన్ అది. 2018లోనే 4,200 వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకుంటే మీరు అంతకన్నా ఎక్కువే కట్టాలి. అట్లీస్ట్ అది కూడా 100 గజాల లోపల ఉన్న వాళ్ళకి, 100 గజాలు ఉన్న వాళ్ళకి మాత్రమే 4,200. అదే 200 300 ఉందనుకోండి 10,000 అబౌవ్ అవుతుంది. అదే వాల్యూ 10,000 అబౌవ్ అని చెప్పారు, గవర్నమెంటే క్లియర్గా ఇచ్చింది. మరి ఈవిడ ఒక నాయకురాలుగా ఉన్నప్పుడు, ఒక లీడర్గా ఓట్లేసి గెలిపించుకున్నప్పుడు ఈవిడేం చేయాలి? ప్రజలకి మేలు చేయాలి. మేలు చేయాలంటే ఏం చేయాలి? మీరు ఏ బేసిస్లో చేయించుకున్నారో చెప్తే రెగ్యులరైజ్, అదే బేసిస్తో మీ అనుచరులు, మీ కాలనీ వాళ్ళకి అందరికీ మీరు చెప్తే వాళ్ళు కూడా అంతే కట్టి తీసుకుంటారు కదా. మీరు చేయాల్సిన హెల్ప్ అది కదా వాళ్ళకి, నాయకురాలుగా మీరు చేయాల్సింది వాళ్ళకి ప్లస్. కానీ వాళ్ళకి ఎక్కువ కట్టించి మీరు తక్కువకి ఎలా తీసుకున్నారు? 1993లో ఉన్నట్టు ఇవిడ దగ్గర కరెంటు బిల్స్ అవన్నీ కూడా మేము ఇస్తాం. గుడికి అడిగితే మాట్లాడదేమే, గుడికి అడిగితే ఎక్కడో 1000 గజాలు ఇప్పిస్తానంటారు, అక్కడ ఆవిడ మాత్రం 1,500 గజాలు అదే కాలనీలో తీసుకోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. గుడి గురించి ఎవరు సపోర్ట్ చేయరు. ఇదే ప్రభుత్వం గుడి గురించి మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యమాలు చేసేటట్టు చేస్తున్నారు. మీరు ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు? ఇవి ఎందుకు వెనక్కి తీసుకోరు? ఈ డాక్యుమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేయరు? ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ఆవిడ దగ్గర నుంచి బ్యాక్ తీసుకోండి, మీకు దమ్ముంటే తీసుకోండి. గవర్నమెంట్కి డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాను నేను, తీసుకోండి. ఇదే తహసీల్దార్ అనితారెడ్డి గారు ఆవిడకి తెలియకుండా జరిగిందా? పోనీ ఆవిడ లేదు అప్పుడు అనుకుందాం, ఆవిడ ఈ మధ్య వచ్చారు అనుకుందాం, పోనీ అప్పుడు తహసీల్దార్ గారిని తీసుకోండి ఇప్పుడు లైన్లోకి. ఆయనగా చేశాడు ఇది, తహసీల్దార్కి సంబంధం లేకుండా జరగదుగా. ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్కి ఎవరెవరు వచ్చారో తీసుకోండి, అందరిని లైన్లోకి, అందరినీ సస్పెండ్ చేయండి. ముందు ఈవిడ దగ్గర జరిగినవన్నీ కూడా బయటకు తీసి ఈవిడ దగ్గర నుంచి 1,500 గుంజుకోండి. ఈవిడ దగ్గర 450 420 ఎంత సంథింగ్ 450 దాకా ఆమె పేరు మీద ఉంది. ఇంకొక ఆయన ఎవరో వాళ్ళ మనిషి, ఆయన పేరు మీద 1,100 పైన చేంజ్ ఉంది. అంటే మొత్తం టోటల్ 1,500
యాడ్స్ మీరు ఎలా 350 రూపీస్ కింద ఏ బేసిస్లో ఇచ్చారు? ఓకే, ఏ బేసిస్లో ఇచ్చారు? ఈ కాలనీ వాసులకి 4200 రూపాయలు చెప్పిన 18, 19, 20లో మీరు ఎలా చేశారు? రెగ్యులరైజ్ చేసిన వీళ్ళకి కూడా అదే ఈవిడ చూపిస్తే అదే ఇస్తే జీవో వీళ్ళకి కూడా మేము ఇప్పుడు అడుగుతాం అలాగే చేయించమని. లేదా చెప్పండి, ఇంకా కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఇదే బేసిస్లో ఇమ్మనండి. ఇలాగే ఇమ్మని మేము చాలా చూపిస్తాం. మేమందరం పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం అనే మనుషులు, నాయకులు అంటే గుడిలో లింగాన్ని మింగేసిందంటారు చూసారా, గుడిలో లింగాన్ని మింగేస్తారు కదా, ఆ టైపుగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని వదిలేదు లేదండి. ఎవరైనా ఏమండి, మేయర్ అవనియండి, ఆఖరికి సీఎం గారి దృష్టిలో ఇది లేకుండా ఉండకపోతే ఇప్పుడు వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఏం తీసుకుంటాడో చూడాలి, అక్కడ అధికారులు ఏం చేస్తారో చూడాలి. ఇది వెనక్కి తీసుకోవాలి ఈ ప్లేస్ని. పెద్దమ్మ గుడికి 1000 గజాలు ఇవ్వడానికి మీరు ఎంత గొడవ చేస్తున్న అధికారులు, ఇది మీకు కనబడడం లేదా? ఓకే, గుడి దగ్గర ఇంత పక్కనే అదే కాంపౌండ్లో ఎన్బిటి నగర్లో ఉన్న ఈ గుడి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది మీకు కనబడట్లేదా? మేయర్ భూదాహం మీకు కనబడలేదా? మేయర్ చేస్తున్న అకృత్యాలు మీకు కనబడట్లేదా? ఎస్, నేను క్వశ్చన్ డైరెక్ట్గా చేస్తున్నా. గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా కోర్టులో. ఓకే, ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే కనుక రైట్, ఎక్కడ ఉన్న కళ్యాణి వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు, అక్కడ స్థానికులు క్వశ్చన్ చేయలేదా? అందరినీ భయపెడుతున్నారు. ముందే చెప్పా మీకు, పెద్ద పేరు వాడే దొరసాని అని. గడిలో దొరసానిలు ఏం చెప్తే అదే రూల్, నా మాటే శాసనం. సేమ్ ఇక్కడ అదే జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎవరు వెళ్తే వాళ్ళని ఎన్నో రకాలుగా బెదిరింపులు, వాళ్ళందరూ చిన్నవాళ్ళు భయపడతారు. అందరూ నాలాగా డేర్గా వచ్చి మాట్లాడరుగా. ఎస్, నేను ఇక్కడ సిటిజన్ అండి, తెలంగాణలో నేను 23 ఇయర్స్గా ఉన్నాను, 25 ఇయర్స్గా ఉన్నాను. ఇక్కడ నేను ఉన్నాను. నేను గుడి కోసం నేను భక్తురాల్ని ఫైట్ చేస్తున్నాను. నేను ఫైట్ చేస్తున్నప్పుడు గుడిలో A1 నాకెందుకు లేదు హక్కు అడగడానికి? ఎవరినైనా క్వశ్చన్ చేసే హక్కు ఉంది. సో నేను A1 ఆ కేసులో, గుడి కేసులో. ఇప్పుడు నేను A1 అయినప్పుడు ఆవిడకి తెలుసు కదా నేను A1 అని. మరి అక్కడికి వచ్చి ఫైట్ చేసి నన్ను అరెస్ట్ చేయించినప్పుడు ఆవిడ పక్కనే ఉన్నారు. ఆవిడ ఒక్కరోజైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి గుడి గురించి? ఒక స్టేట్మెంట్ మేము మాట్లాడుతున్నాం అని ఒక్క మాట అన్నారు దానం గారు. ఈవిడ నేను ఎందుకు మాట్లాడకూడదు, నేను ఎందుకు చేయకూడదు? ఎస్, నేను A1 అండి, నేను ఇంప్లీట్ అయ్యాను, నేను చేస్తాను, లీగల్ ఫైట్ చేస్తాను. ఆల్రెడీ దీనిపైన ఉన్నాయి కేసులు కూడా. సో హైకోర్టులోనే కేసులు వేసినా కూడా ఈవిడ్ని అంటే ఇంకా చెప్తాను, జర్నలిస్టులు ఇంకా పెద్ద విషయం ఏంటంటే వీళ్ళ మనుషులు కొంతమంది, అంటే మీరు అది పేపర్లో వచ్చింది నేను చదివాని చెప్తున్నా. సరిపోదా శనివారం అని ఒక టైటిల్తో శనివారం నాడు 500 స్టాల్స్ వస్తాయి అక్కడ. పేద చిన్న వాళ్ళందరూ వస్తారు కదా. వాళ్ళందరూ అక్కడ పెట్టుకుంటుంటే వాళ్ళ మీద 200-100 రూపాయలు అలా కలెక్ట్ చేస్తే కూడా 50,000 అవుతాయి. 40 నుంచి 50,000 ప్రతి శనివారం వీళ్ళ ఎవరైతే ఈవిడ అనుచర గణం ఉంటుందో వాళ్ళు తీసుకుంటున్నారన్నది అక్కడ ఆరోపణ. అది పేపర్లో కూడా వచ్చింది. సో కాదు అంటే నిరూపించుకోమనండి, వాళ్ళతోనే మాట్లాడదాం క్లియర్. ఓకే, ఒకసారి మళ్ళీ ల్యాండ్ విషయానికి వద్దాం. ఆ ల్యాండ్కి సంబంధించి ఆల్రెడీ వేరే వాళ్ళ పేరు మీద నుంచి తీసుకోవడం జరిగిందా, లేకపోతే లాక్కోవడం జరిగిందా? మీ దృష్టిలో ఇది వేరే వాళ్ళు ఒక ఆమె జయమాల అని ఎఫ్ఐఆర్ చేయించారు. మీరు చూస్తే అక్కడ స్క్రీన్ పైన జయమాల గారు అని ఒక ఎఫ్ఐఆర్ ఉందండి. ఇక్కడ ఈమె ఎఫ్ఐఆర్ చేశారు. ఈమె ఎఫ్ఐఆర్ చేస్తే కూడా వీళ్ళని బెదిరించారు, వీళ్ళని ఎన్నో అన్నారు. అయినా ఆవిడ ఇక్కడ ఉండరు. NRI 72 ఇయర్స్ ఈవిడ ఎంతకని ఫైట్ చేస్తారండి? వీళ్ళ వారసులు ఎవరైనా వస్తారా, ఏమవుతుందని చూద్దాం. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ మీద కూడా మీద యాక్షన్ లేదు. వాళ్ళెవరి మీద, వాళ్ళ తాలూకు మనుషులు కానీ వాళ్ళ మనుషులు ఎవరి మీద యాక్షన్ లేదు. ఎఫ్ఐఆర్ అయింది. ఎప్పుడు అయినా ఎఫ్ఐఆర్ మీద కూడా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అధికారం ఉంటే ఏదైనా నడిచిపోతుంది, అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు, అధికారం ఉంటే ఎవరినైనా పక్క తోసేయచ్చు. అధికారం లేకపోతే చిన్న వాళ్ళని కూడా పెద్దగా హింసిస్తారు. ఏంటంటే ఇదేనా పద్ధతి? ఈ ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా వాళ్ళ మీద యాక్షన్ లేదు, ఏం లేదు. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆవిడ ఏం చెప్తే అదే జరగాలన్నట్టే ఆవిడ గెలిపించుకున్న మనుషులకు కూడా న్యాయం చేయదామే. ఇన్ని జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పక్కనే ఇప్పుడు ఖాళీ స్థలం, ఇప్పుడు ఆవిడ ఇంటి ప్రక్కనే ఇంకొక ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం ఉన్న వాళ్ళు ఓనర్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళని కూడా మీరు ఇటు రావద్దు అని పార్కింగ్ చేస్తున్నారు. వీళ్ళు అక్కడ పార్కింగ్ చేసుకుంటున్నారు వీళ్ళు కార్స్ అన్ని. వాళ్ళని రావద్దు, వస్తే మీకు మామూలుగా ఉండదని బెదిరిస్తున్నారు. చాలా ఒకటి కాదండి, 30 పాయింట్లు నేను రాసుకొచ్చాను. ఇప్పుడు ఈ 30 పాయింట్లు ఇప్పుడు నేను మాట్లాడితే మీకు 3 గంటలు అవుతుంది. కానీ నేను బ్రీఫ్గా చెప్తాను. ఈ 30 పాయింట్లు పట్టుకొని నేను ప్రెస్ మీటే పెడతా, అవసరమైతే నేను అన్ని పెడతా. నేనే మొదలు నీ కేసుని. ఎందుకంటే మా పెద్దమ్మ తల్లి గుడి మీకు ఇంత కష్టపడి ఇంత చేస్తే, అంత దౌర్జన్యం చేసి మా మీద ఎన్ని పోని కేసులు వేసి 12-16 సెక్షన్ల కింద మా మీద కేసులు పెట్టి A1 ఒక ఆడపిల్లని చేసి ఇంతమందిని ఇది చేస్తున్న మీరు, ఈ ప్రభుత్వం మీ ఎవరైతే హోంశాఖ ఎవరి దగ్గర ఉంది, రేవంత్ రెడ్డి గారు మీ చేతిలో ఉంది కదా అని ఇంత చేసిన మీరు, ఈరోజు ఒక లేడీ మేయర్ పైన ఒక అమ్మాయి వచ్చి ఎలిగేషన్ చేస్తుందంటే విత్ పేపర్స్తో వస్తున్నప్పుడు మీకు కనబడట్లేదా? ఎందుకు మీరు దాని గురించి స్పందించట్లేదు? సో
ఇప్పుడు ఆవిడ ఆడపిల్ల అవ్వచ్చు, నేను ఆడపిల్ల అవ్వచ్చు, కానీ నేనేమి ఎవరి దగ్గర ఏం లాక్కోలే. ఆవిడ లాక్కున్నారు, క్లియర్ ఉంది. మీరు ఎందుకు స్థానికులతో మాట్లాడండి ఒకసారి, ఒకసారి లోకలైట్స్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాల్ కనెక్ట్ చేయండి, కాల్ కనెక్ట్ చేసి కనెక్ట్ అయితే కనుక నాకు ఇన్ఫార్మ్ చేయండి, సో దట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఓకే, బట్ ఇక్కడి నుంచి ఒకసారి లీగల్ పాయింట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణకాంత్ గారు, ఇటు కళ్యాణి గారు చెప్పిన వర్షన్ చూశారు. సో ఇప్పుడు లీగల్గా ఎటువంటి సినారియోస్ ఉంటాయి? లీగల్గా ఇన్ఫాక్ట్ తను ఏం చెప్తున్నంటే ఇప్పటికే లీగల్గా నేను ఎదుర్కొంటున్నాను, ఇంకా లీగల్గా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పి ఉన్న ఆప్షన్స్ ఏంటి? మేయర్కి సంబంధించి ఎటువంటి సెట్బ్యాక్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ ఘటనకు సంబంధించి? ఒకవేళ తను చెప్తున్న మాటల్లో కనుక పూర్తిగా అదే ఎగ్జిక్యూషన్కి వెళితే? మా సచిన్ గారు, ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పటివరకు కళ్యాణి గారు చెప్పిందంతా విన్నాను నేను. అండ్ మీరు అది ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, లైక్ పలానా అవతల పార్టీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది, ప్లస్ విజయలక్ష్మి గారి పేరు మీద ఏదైతే జీపీఏ కన్వెన్స్ ఆఫ్ డీడ్ ఏదైతే రిజిస్టర్ అయిందో అదొకటి, అండ్ ఈసీలు ఇవన్నీ చూడటం జరిగింది. సో నేను ఇక్కడ అడిగేది ఏంటంటే, ఒక లేమెన్గా, లాయర్ కంటే ముందు లాయర్గా మాట్లాడతాను, ఒక లాయర్గా కంటే ముందు ఒక లేమెన్గా, ఒక నార్మల్ వ్యక్తిగా ఒకటి అడగదలుచుకున్నాను. అంటే మీకు మొన్న పెద్దమ్మ తల్లి గుడి ఎంత పెద్ద వివాదమైందో మనందరం చూసాం. ఒక హిందువులుగా నేను నా మనోభావాలు దెబ్బతిన్నాయి, అలాంటి చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ఇన్సిడెంట్ వల్ల. సో అదే ఏరియాలో ఉంటూ అక్కడ ఈ నగరానికి ఒక మేయర్గా ఉంటూ ఆవిడ పెద్దమ్మ గుడికి పోని వేరే స్థానాన్ని కల్పించడం అలాంటివి ఏమైనా చేసే విధంగా, ఇప్పుడు ఈ సోకాల్డ్ ఏదైతే జీపీఏ హోల్డర్ కింద ఉన్నారో ఈ స్థలమే ఆమె ఇచ్చుంటే చాలా హుందాతనంగా ఉండేది. అది ఇవ్వకపోగా పైనుంచి పెద్దమ్మ తల్లి గుడికి మీకు వేరే ల్యాండ్ ఇవ్వడానికి ప్లేస్ లేదు. ఇందాక కళ్యాణి గారు అంటున్నట్టు మీకు ఇంకెక్కడో ఇస్తాను అక్కడెక్కడో ఇస్తానని చెప్పి అంటున్నారు. ఇక్కడే ఉన్న ల్యాండ్ ఆవిడ పేరు మీద, అది కూడా ఆవిడది కూడా కాదు, ఆవిడ ఎవరో పేరు మీద జీపీఏ తీసుకొని ఇవాళ రోజు అదే అనుభవిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది, అంటే యాజ్ పర్ ద డాక్యుమెంట్స్ ఇవన్నీ చూస్తే. సో అలాంటప్పుడు ఒక మానవతా దృక్పథం మీద, ఎస్పెషల్లీ యువర్ ఇన్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్, ఒక మేయర్ పొజిషన్లో ఉన్న మీరు ఒక హుందాతనంతో ఈ ల్యాండ్ నాది ఉంది కావాల్సి నేను దేవుడికి ఇస్తాను అంటే ఎంత బాగుండేది ఒక విధంగా. అంటే వీ కెనాట్ డిమాండ్ సచ్ థింగ్స్, బట్ ఆవిడకి అంతటా ఆవిడే ఇచ్చుంటే ఎంత బాగుండేది. అది ఇవ్వకపోగా ఇవాళ రోజు ప్రభుత్వ వైఖరి క్లియర్గా తేటతలం అవుతుంది. సచిన్ గారు, నేను ఒక లేమన్గా, ఇవాళ ఒక లాయర్గా మాట్లాడలేదు, ఒక సాధారణ వ్యక్తి నేనైతే చాలా హట్ అయ్యాను ఇవాళ. ఎందుకంటే అంటే ఒక ప్రభుత్వం పరంగా ప్రభుత్వ తీరి వల్ల క్లియర్గా తెలుస్తుంది, అంటే హిందువులకు అగేన్స్ట్గా ఉన్నట్టుగా నాకు ఇదంతా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. అంటే మీకు గుడి స్థలానికి ఇవ్వడానికి అదే ఏరియాలో స్థలం దొరకట్లేదు, కానీ ఒక మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, ఒక సో కాల్డ్ పెద్ద పొలిటీషియన్ గారి కూతురు ఆవిడ, అలాంటి వాళ్ళకి మీరు జీపీఏ హోల్డర్ అయిన ల్యాండ్లని రెగ్యులరైజ్ చేస్తూ కేవలం గజం 350 రూపాయలకి జీవో 56 అనే పేరు మీద ఒక గవర్నమెంట్ ఇది జీవో పాస్ చేసి దానిలో రెగ్యులరైజ్ చేసేస్తూ మీకు మీరే ప్రభుత్వము ఒక 350 రూపాయలకి మీరు గజానికి అప్పుడు గత ప్రభుత్వం చేసింది రెగ్యులరైజేషన్. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో దానికి వంత పాడుతూ అసలు దీని మీద యాక్చువల్లీ హైకోర్టులో ఒక పిల్లు దాఖలు చేశారు. ఇందాక మేడం గారు అన్నట్టు అది తెలుసు, అది ఈ జియో 56 మీద ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిల్లు దాఖలు చేశారు. అది ఇంకా పెండింగ్లో ఉంది. అది ఉన్నా కూడా దాని తర్వాత ఈవిడ ఎవరైతే ఇప్పుడు జీపీ హోల్డర్ ఉన్నారో ఆవిడ పార్టీ మారడం మనం చూసాము. దాని తర్వాత ఇవాళ రోజు ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు కామ్గా ఆ ఆస్తిని అనుభవించేస్తున్నారు వాళ్ళు. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం ఇంకా దాన్ని వంట పాడుతూ, అంటే అంటే ఎలా ఉందంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ దొంగలు ఊరు పంచుకున్నట్టు మేమందరం ఒకటే. కృష్ణకాంత్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్ హియర్. అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ వెనక్కి తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయా లీగల్ గా? ఇందాక కరెక్ట్ మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట 100% అండి. ఇప్పుడు ఒకటేంటంటే ఆల్రెడీ దీని మీద పిల్లు ఉంది ఇప్పుడు. సో అది ఆల్రెడీ ఉంది కాబట్టి దాని మీద ఇంటర్మ్ ఆర్డర్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఎనీవేస్ అంటే ఎలినేట్ చేయకూడదు, ఇది అమ్మకూడదు, ఈ స్థలాన్ని దీని మీద ఏం చేయకూడదు అని చెప్పి అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. సో వీళ్ళు అమ్మడానికి ఏదో చేయడానికి అయితే లేదు, కానీ స్టేటస్ కో అయితే మెయింటైన్ అవుతుంది ప్రస్తుతానికి. దాంట్లో వాళ్ళు ఏమైనా కట్టుకున్నా ఏమైనా ఉన్నా కూడా అది అనుభవించే ఇదైతే వాళ్ళ అధికారం అయితే ప్రస్తుతానికి ఉంటుంది ఈ సూటు డిస్మిస్ అయ్యేంత వరకు. సో ఆ పిల్లు ఏదైతే ఉందో అది ఇంకా పెండింగ్ లో ఉంది కాబట్టి దాని మీద మనం మాట్లాడలేము. ఆల్రెడీ దాని మీద ఛాలెంజ్ చేస్తూ జీవో 56 వేసారు పిల్లు. సో ఇప్పుడు కొత్తగా మనం స్పెషల్ గా కేసు వేసేదేం లేదు, అన్లెస్ అంటిల్ వాళ్ళు దీన్ని ఏలియనేట్ అంటే అమ్మేయడమో వేరే వాళ్ళకి మళ్ళీ దారాదత్తం చేయడమో, అంటే విజయలక్ష్మి గారు ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వడమో ఇంకేవో చేయడమో అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు మనం ఛాలెంజ్ చేయొచ్చు లీగల్ గా. అంతేగాని ఇప్పటికైతే ప్రెసెంట్ ఆల్రెడీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ పిల్లు ఉంది కాబట్టి స్పెషల్ గా ఏం చేయడానికి లేదు. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. సార్ ఇప్పుడు ఈ పిల్లో నేను ఇంప్లీట్ అవచ్చు కదా ఇందులో? నేను
నేను ఆల్రెడీ అవ్వచ్చండి. yes you can మీరు ఆల్రెడీ నేను వెళ్ళి ఎవరెవరికంటే మొత్తం ఇదిగోండి ఇక్కడ నేను కలెక్టర్ గారికి ఇచ్చాను రిప్రజెంటేషన్, ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాను, సో ఇంకా CCLకి కూడా ఇచ్చానండి. నేను మొత్తం అన్నీ ఇచ్చాను, అన్నీ నేను తీసుకొచ్చుకున్నాను ఆల్రెడీ, నేను ఇచ్చాను ఆల్రెడీ, నేను ఆల్రెడీ ఇంప్లీట్ అవుతున్నాను ఆల్రెడీ. నేను కలెక్టర్ గారి దగ్గర కూడా మొత్తం అందరికీ నేను పంపించి వచ్చాను, నేను వెళ్ళి వచ్చాను, నేను గట్టిగానే ఇది తీసుకున్న ఇష్యూని. నైస్ మేడం, డెఫినెట్లీ ఏమైనా న్యాయం పరంగా ఏదున్నా కూడా నేను కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను, డెఫినెట్గా నేను చేస్తాను కూడా. మీరు ఇంప్లీట్ అయ్యే హక్కు మీకు ఉంది, యూ క్యాన్ ఇంప్లీట్ ఇన్ ద పిల్. మీరు అడగచ్చు, కోర్టు వారు అడిగి మీరు ఇంప్లీట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది ఒక పిల్ వాళ్ళు వేసింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పబ్లిక్ కి హెల్ప్ కోసం ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వేసారు వాళ్ళు, సో మీరు ఇంప్లీట్ అయ్యే హక్కు ఉంది మీకు యాజ్ ఎ పబ్లిక్. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, కృష్ణకాంత్ గారు, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు ల్యాండ్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే మేయర్ కూడా ఆప్షన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఏంటి, లీగల్గా ఎటువంటి బ్యాటిల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది? సార్ ఒకటి సచిన్ గారు, మేయర్ అయినా సరే ఎవరైనా సరే అందరము చట్టం అందరికి సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. సో జస్ట్ బికాస్ షీఈ్ ఎ మేయర్ అలాగనే ఆవిడకి ఎక్స్ట్రా పవర్స్ ఉంటే అవన్నీ ఏం లేవు. నేను ఏమంటున్నానంటే మీరు ఒక జీపీ అంటే ఇప్పుడు ఇవాళ రోజు అక్కడ స్థలం చూసుకుంటే నిజంగానే గజం నిజంగానే 1,50,000 అట్లా ఉంది ఒరిజినల్ మార్కెట్ రేట్. అలాంటిది మీరు 350కి రెగ్యులరైజ్ చేసుకోవడము, అక్కడ ఉన్న దాని ప్రకారము అది కూడా జీపే హోల్డర్ అయి ఉండి మీరు కన్వెన్స్ ఆఫ్ డీడ్ చేసుకొని క్లియర్గా అలా అది రెగ్యులరైజ్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఎంత కాదన్నా ఇట్ ఈస్ షోయింగ్ సమ్ మెన్సరియా అంటే ఏదో అక్కడ ఒక చిన్న సైజ్ కుట్రేమన్నా దాగుందా, అలా వాళ్ళకి మాత్రం ఎలా అయిపోయింది. ఇప్పుడు సింపుల్ సచిన్ గారు, ఒక ఇది ఎల్ఆర్ఎస్ అంటాం మన వాడుక భాషలో. మీరు ఒక ఎల్ఆర్ఎస్ ఒక రెగ్యులరైజ్ గవర్నమెంట్ భూమి మీరు ఎప్పటి నుంచో పొజిషన్లో ఉన్నారో దాన్ని మీరు ఎల్ఆర్ఎస్ చేసుకోవాలంటే సాధారణంగా మీరు కానీ నేను కానీ ఒక లేమెన్ ఒక కామన్ మ్యాన్ ఎన్ని కష్టాలు పడాలి తెలుసా, దానికి చాలా కష్టాలు పడాలి, 100 సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ అవ్వదు. అలాంటిది ఆవిడకి కోసం సపరేట్ గా మంచిగా జీవో రిలీజ్ చేసి జీవో 56 అని చెప్పి చక్కగా రెగ్యులరైజ్ చేసేసారు. మరి ఇది ఏ విధంగా న్యాయం ఇది? సో ఇది ఖచ్చితంగా ఛాలెంజ్ చేయాల్సిందే. కానీ నేను ఏమంటాను అంటే ఆల్రెడీ పిల్లు ఉంది కాబట్టి ఇప్పుడు కళ్యాణి గారు కూడా అందులో ఇంప్లీడ్ అయితే అంటారు కాబట్టి దాని పరంగా ఆవిడ న్యాయ పోరాటం చేయాలి, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ లోపల అది ఇంకా పెండింగ్లో ఉన్నప్పుడే వీళ్ళు ఈ లోపల నేను ఇందాక అన్నట్టు ఇదేమైనా అమ్ముకోవడం కానీ అలాంటివి చేస్తే మేయర్ గారైనా కానీ ఎవరైనా కానీ ఈవెన్ ప్రభుత్వం మీద అయినా కానీ మనం లీగల్ కేసు వేసే హక్కు మనకు ఉంటుంది, ఈ రాజ్యాంగం మనకి కల్పించింది. సో ప్రభుత్వం తప్పు చేసినా ఏదైనా కూడా మనం పిల్ వేయచ్చు, రిట్ వేయచ్చు, ఏమైనా చేయొచ్చు, దానికే కదా మన ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి. సో డెఫినెట్గా వాళ్ళు ఒకవేళ ఈ స్థలాన్ని ఇప్పుడున్న స్టేటస్కి మెయింటైన్ చేస్తూ కాకుండా దాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు ఏమైనా ఏలియనేట్ అంటే అమ్మడానికి కానీ వేరే వ్యక్తులకి ఇట్లా జీపీఎల్ వాళ్ళు ఇంకేమైనా చేయడం కానీ ట్రై చేస్తే మాత్రం ఇమీడియట్గా మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఆర్డర్ ఉంది కాబట్టి దీని పరంగా మనం వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు ఇవ్వచ్చు, ప్లస్ కోర్టులో మళ్ళీ స్టే తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు మనం. ఎస్ డెఫినెట్లీ మనకు అన్ని లీగల్ సొల్యూషన్స్ ఉంటాయి. అన్లెస్ అంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏమైనా ట్రై చేస్తే దాని మీద కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా కానీ కొత్తవి చేస్తే మనం ఆపే హక్కులు అయితే మనకు ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ మాత్రం పిల్లు పెండింగ్ ఉంది కాబట్టి కొత్తగా అందులో ఏమి కొత్త మార్పులు ఏమి జరగకపోతే ఆ స్థలంలో కొత్తగా చేసేది అయితే లేదు. ఆ పిల్లు అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఒక్కసారి మీ ఇద్దరు కూడా లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బాధితుడు వెంకటరెడ్డి మనతో పాటు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి వెంకటరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. వెంకటరెడ్డి గారు మీరు ఎటువంటి ఇష్యూని అక్కడ ఫేస్ చేశారండి? సార్ మా మేడం గురించి చెప్పాలంటే లైవ్ లో మీరు లొకేషన్కి వస్తే బాగా అర్థమైంది సార్, అక్కడ ఏమేమి జరుగుతున్నాయో అని చెప్పి అరాచకాలు ఏంటి. పర్వాలేదు చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇక్కడ లైవ్ లో వస్తే మీకు కొంచెం చూపించగలుగుతాం సార్ ఎవరైతే ఏమేమి చేస్తున్నారు మీరు అనేది. వీళ్ళు ఎట్లా అంటే ముందు ఒక మనిషిని పంపిస్తారు, తర్వాత బేరం కుదరకపోతే ఇక అన్ని రకాల దండోపాయాలు చేస్తారు. ఎట్లా నేను కులానికి రెడ్డి అయితే ఎస్సీ వాళ్ళతో మా మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తారు, లేదు లేడీ బౌన్సర్ పంపించి కొట్టిస్తారు. ఇలాంటి అరాచకాలు చాలా చేస్తున్నారు సార్ బస్తీలో. ఇంకా వీళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకున్నా ఈవెన్ బోరింగ్ వేసుకున్నా కూడా వీళ్ళు దర్శనం చేసుకోవాల్సిందే. బోరింగ్ వేసుకున్నాడు దర్శనం చేసుకోవాలి. బోరింగ్ వేసుకున్నా దర్శనం, ఒక ఇల్లు కట్టుకున్నా అంటే వాడు బాల్కనీ ఇట్లా పక్కింటి వాడికి అబ్జెక్షన్ అంటే పక్కింటి వాడు చెప్పాలి, కానీ వీళ్ళు వచ్చి వీళ్ళు దేని మీద వచ్చి వాళ్ళ మనుషులు వచ్చి దాని మీద పంచాయతీ పెట్టి వాళ్ళతో వాళ్ళు దండుకున్నవాడమే అండి. ఓకే. నేను నా విషయంలో కూడా ఒక ఇల్లు నాది 10 ఏళ్ల నుంచి ఆగిపోయింది ఉందండి. నాకు మొత్తం 59 జీవో కింద రెగ్యులరైజ్ అయిందండి. 25% కట్టిన ఒకంతా 8 గజాలకు 11,75,000 కట్టిన సార్. ఓకే. కట్టినా కూడా నా దగ్గర వచ్చి నాకు కూడా ఇంట్లో ధమకి ఇస్తే పోయి ఇళ్ళతో ఎందుకు వెళ్ళి అని చెప్పి 5 లక్షలు కూడా ఇచ్చారు సార్. ఇచ్చినాక మళ్ళీ ఏమైంది, వాళ్ళ పిఏకి నచ్చలేదు అని వేయడం, పిఏకి కానీ వాళ్ళ మనుషులకు నచ్చకపోతే మళ్ళీ వాపసు ఇచ్చేసారు సార్. ఇచ్చినాక నాది ఇప్పటివరకు వర్క్ నా ఇల్లు ఆపేసింది సార్ ఇంతవరకు. ఓకే. 59 జీవో కింద 11,90,000 కట్టిన సార్ నేను.
25%. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ వస్తే 25% కట్టిన సార్ నేను అప్పుడు. ఇంతవరకు నా ఇల్లు పెండింగే ఉంది సార్. ఇంతవరకు ఏమంటే ఇల్లే నీది కాదు, జాగా నీది కాదని చెప్పి ఒక ఎస్సీతో నా మీద వాళ్ళతో నా మీద కేసు వేయించి రిపోర్ట్లో పెండింగ్ పెట్టి పర్లాంగ్ చేస్తున్నారు సార్. అంటే ఎప్పుడైనా అఫ్ కోర్స్ లీగల్గా ట్రై చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడు ఎటువంటి బెదిరింపులు ఏమైనా ఎదురయ్యాయి మీకు? మేము చాలా పోరాడుతూనే ఉన్నాం సార్. ఫస్ట్ బాధ్యత నేనే సార్. ఆమె వెంకటరెడ్డి గారు ఆమె కార్పొరేట్ అయినప్పటి నుంచి నడుస్తుంది. ఆమె ఎంబడి దిగినాం, ఆమె పార్టీ ఎంబడి దిగినా, వాళ్ళ పిఏకి నచ్చకపోయినా, వాళ్ళ మనుషులకు నచ్చకపోయినా. వెంకటరెడ్డి గారు అన్న వెంకటరెడ్డి అన్న ఒక్క నిమిషం కళ్యాణ్ గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు, మీరు మీ ఇల్లుని ఆవిడ దగ్గరుండి మొత్తం అంతా మీరు కట్టిన ఏవైతే ఉన్నాయో అన్ని విరకొట్టించారనేది కూడా విన్నాను, నిజమేనా అది? ఇప్పుడు వస్తే లైవ్ కనబడుతుంది. మా పక్కకు 6 ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నాయి, వాళ్ళకేం పర్మిషన్ ఉంది, నాకేం లేదు. నేను ఏం అర్థం, వాళ్ళు కట్టుకుంటే నాకు ఇబ్బంది లేదు. నేను ఈ విషయం నేను ఇంతకుముందు ఒకసారి మన దీంట్లో కూడా చెప్పాను సార్. నేను ఓకే, చాలా ఎంత అరాచకాలు అంటే వాళ్ళు చేసే డెవలప్మెంట్ ఏం లేదు. కానీ పెద్ద ఆయన పేరు చెప్తారు, ఆయన ఏం చేస్తారో అర్థం కాదు. ఆ ఇన్ని రోజులు ఏమో కేసీఆర్ పక్క ఉండి గోడ కొడుకుంటా జీతం తీసుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పక్క, ముఖ్యమంత్రి గారి పక్క వచ్చి ఇప్పుడు జీతం తీసుకుంటా. అంతే తప్పితే ఆయన చేసింది ఏం లేదండి. మందిని భయపెట్టిస్తుంటారు. ఆయన పేరు చెప్తారు, వీళ్ళన్నీ అరాచకాలు చేస్తారు. వీళ్ళ పీఏలు, వీళ్ళ మనుషులు చెప్పడానికి లేదు వీళ్ళ అరాచకాలు. కళ్యాణ్ గారు, అక్కడ వాళ్ళతో మీరు మాట్లాడిన సందర్భం ఉందండి. ఇంకా ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి? మరి ముఖ్యంగా ల్యాండ్స్ విషయంలో ఇంకా ఎటువంటి ఇష్యూస్? ఇంకా చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. ఆవిడ చిట్టానే ఉంది, పెద్ద చిట్టా ఉంది. అసలు చెప్పాలి అంటే మనం ఆడవాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు కొంతవరకు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు చాలా విషయాల్లో. మనం కొన్నిసార్లు చూస్తుంటాం ఏంటంటే, మనం అనంగానే లేడీ డాన్ అని సినిమాలు తీశారు. అప్పుడు అవన్నీ ఎలా ఉన్నా మనం అందరూ పేర్లు పెట్టక్కర్లేదు, కానీ కొంచెం అవన్నీ అలా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎవరిని చూసి ఎవరు వెనక ఉన్న అనుచర గణమా, వాళ్ళు చేస్తున్నారా, ఈవిని ముందు పెట్టి వెనక నుంచి వేరే నడిపిస్తున్నారా అన్నది ఇన్వెస్టిగేషన్ జరిగితే చాలా చాలా విషయాలు లోతుగా తెలుస్తాయండి. ఈ రెడ్డి గారనే కాకుండా చాలామంది ఉన్నారు. కొంతమంది వస్తారు, కొంతమంది నాకు చెప్పిన వారు, కొంతమంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే భయపెట్టారు వాళ్ళని. ఇప్పటికీ వాళ్ళు అక్కడే బ్రతకాలి కాబట్టి భయపడుతున్నారు. అంటే ఇంకా మనం ఎక్కడున్నాం సమాజంలో అర్థం కావట్లేదు. వాళ్ళు భయపెడుతూ ఎంతకాలం అని భయపెడతారు. నాకు బెదిరించేంత సీన్ వాళ్ళకి లేదండి. బెదిరిస్తే వాళ్ళకి తిరిగి అర్థమైపోద్ది నేనేంటో. నేను బెదిరించిన ఎవరిని, నేను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు. నన్ను బెదిరించేంత శక్తి వాళ్ళకి లేదు. ఎందుకంటే నేను నిజం సార్, నేను అబద్ధం కాదు. నేను మాస్క్ వేసుకోలేదు, నేనేం భయపడను. ఇంకోటి, నా వెనక ఎప్పుడు రాముడు, కృష్ణుడు, అమ్మవారు అలా నాకు పవర్ ఇస్తూనే ఉంటారు. అది నేను నమ్ముతాను. అని నమ్ముతూనే ముందుకెళ్తున్నా. మా రాముడు, నేను నమ్మిన రాముడు, కృష్ణుడు, అమ్మవారు నాతో ఉన్నంతకాలం ఈ తుంబ్రీలు ఏం చేయలేరు ఎవరు కూడా. డైరెక్ట్ చెప్తున్నా, నేను అసలు భయపడను. భయం అంటే నాకు తెలీదు జనరల్గా, ఎందుకంటే అలా పెరిగాము. అందువల్ల భగవంతుడు నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ భగవంతుడు, రాముని వారము మాకేమి విచారము స్వామి నీదే భారం, ఇదే నా స్లోగన్. అమ్మవారు ఉంది, రాముడు ఉన్నాడు, నేను వెళ్ళిపోతాను అంతే. నేను కరెక్ట్ నిజాలు నిగ్గు తేల్చే వరకు వదలను. పట్టుకుంటే నేను ఆ కేసు ఎంతవరకు అయినా నేను వెళ్తాను. నాకు బెదిరింపులు వచ్చినా భయపడను, నేను నా ప్రాణాలు పోయినా భయపడను. ఓపెన్గా చెప్తున్నాను, ఎంతకన్నా ఇంకంతకన్నా పెద్ద స్టేట్మెంట్ ఉండదేమో. ఎస్, నేను అంత గట్టిగా ఉంటాను. నేను పట్టుకుంటే ఈ విషయానికి వచ్చినప్పుడు ఒకసారి మేయర్ని కలిసి ఇష్యూ గురించి మాట్లాడే ప్రయత్నం అదే జరిగింది. నేను ఎందుకు వెళ్తాను సార్? ఇప్పుడు ఉంటుంది కదా కొన్ని సందర్భాల్లో. నో వే. ఇప్పుడు మనం వెళ్ళి ఎలా చెప్తాం? మనం లీగల్ ఫైట్ చేస్తాం. మనకి కోర్టులు ఉన్నాయి, మనకు అధికారులు అన్నీ అవసరం లేదండి. మనం లీగల్ దగ్గరికి వెళ్తాం. అధికారులకు వెళ్ళి ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్స్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం కోర్టులో ఉంది ఆల్రెడీ కేసు, కానీ ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడు ఇంకా అదే ఆగడాలు జరుగుతూ ఇప్పుడు పెద్దమ్మ గుడి ఇష్యూ వచ్చినందువల్ల ఇవన్నీ బయట వెతికితే ఆ చుట్టుపక్కల విషయాలు ఇప్పుడు వచ్చారు. నాకు విషయం అంతా తెలిసింది. ఆ లోకలైట్స్ అంతా చాలా వరకు నాకు చెప్పారు. సో నేను ఈ విషయం పెద్దమ్మ గుడి ఇష్యూ రాకపోతే ఇది ఇంకా అట్లా పెండింగ్లోనే ఉంటుంది. వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ ప్రక్కనే ఇప్పుడు పెద్ద ల్యాండ్ ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చూస్తే, మీరు రేపు వెళ్ళండి, సీక్రెట్ ఆపరేషన్ చేయండి, పక్కనే అక్కడ ఒక ల్యాండ్ ఉంది, దానిలో వచ్చే వాళ్ళని రానివ్వకుండా చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను ఇంత డైరెక్ట్ చెప్తున్నా, వాళ్ళని రావద్దు అంటున్నారు. పక్కన వాళ్ళది కాదు ప్లేసు, ఎవరు ప్రైవేట్ వాళ్ళని అంటున్నారు. అలాగే ఎవరెవరు ఇల్లు కట్టుకున్నా, ఎవరు బోర్ వేసుకున్నా ఈ మేడం గారి దర్శనం చేసుకోవాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన మామూలు, వాళ్ళకి ఇవ్వాల్సినవి ఏమున్నాయి అని ఇవ్వాలి, లేకపోతే ఏదీ జరగదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళ తాలూకా మనుషులు మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా చాలా పెద్ద వస్తాయి. ఒకసారి నేను మళ్ళీ కృష్ణకాంత్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణకాంత్ గారు, కరాటే కళ్యాణి చెప్తున్న పాయింట్స్ మీరు ఇప్పటికే విన్నారు. నిజంగా ఇవి లీగల్ బ్యాటిల్లో నిలిచే అవకాశం ఉందా పూర్తి స్థాయిలో? అంటే ఉందండి, కంపల్సరీ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారు, ముఖ్యంగా ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ అవుతుంది కాబట్టి దిస్ హ్యాస్ మోర్ స్ట్రాంగ్ అండ్ మోర్ మెరిట్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే అసలు ఇప్పుడు ఆర్టీఐ కూడా అసలు ఇంకో ప్రొసీజర్ ప్రకారంగా క్లియర్గా మనం లీగల్ బ్యాటిల్ చేస్తే
మనకి ఇక్కడ ఒక సొల్యూషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మనకి ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్, ఇందాక చెప్పినట్టు పిల్ పెండింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఒకవేళ ఏలినేట్ చేయడానికి ట్రై చేస్తాయి లోపల, మనము చేస్తే దాని మీద కంటెంప్ట్ ఆల్రెడీ ఇలా స్టేటస్ కో మెయింటైన్ చేయాలని వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఏలినేట్ చేయడానికి ట్రై చేస్తారని చెప్పి వాళ్ళ మీద మనము హైకోర్టులోనే కంటెంప్ట్ కేసు వేయచ్చు, కోర్టు ఉల్లంఘన అని చెప్పి. అట్ ద సేమ్ టైం మళ్ళీ పోలీస్ ఎఫ్ఐఆర్ చేయొచ్చు, మళ్ళీ మనం ఇంటరిమ్ స్టే తెచ్చుకోవచ్చు ఈ లోపల, ఇది ఏలినేట్ చేయకుండా చూడండి అని చెప్పి. అట్ ద సేమ్ టైం సివిల్ కోర్టుని ఆశ్రయించవచ్చు పర్మనెంట్ ఇంజెక్షన్ పరంగా, దీని మీద ఈ పలానా స్థలంలో ఇట్లా అవుతుంది కొద్దిగా చూడండి అని చెప్పి పర్మనెంట్ ఇంజెక్షన్ తెచ్చుకోవచ్చు. లీగల్ రెమెడీస్ చాలా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఆర్టీఐ కూడా వేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు గుడికి ఇవ్వడానికి మీకు స్థలం లేదు, మరి ఇక్కడ వేరే వ్యక్తులకి ఎలా వచ్చినాయి ఈ స్థలాలు ఏంటి, దీని పుట్టుపూర్వతలు ఏంటి అని చెప్పి మనం ఆర్టీఐ అప్లికేషన్ వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మొత్తం డీటెయిల్స్ అని కూడా లాగచ్చు. అది చేసి దాన్ని బట్టి ఉన్న డీటెయిల్స్ బట్టి మనం ఒక పక్కా ప్రణాళికలతో మనం పెటిషన్స్ తయారు చేసుకొని దాని లీగల్ రెమెడీస్ మనం ఏ ఫారంకి వెళ్తే బెటర్ అనేది మనం చేసుకోవచ్చు. సో లీగల్ బ్యాటిల్ ఈజీగా ఇందులో నన్ను అడిగితే ఇప్పుడున్న ఈ ఎవిడెన్సెస్ ప్రకారం అయితే మనం చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వీళ్ళు ఏమన్నా దాన్ని ఈ లోపల నేను చెప్పినట్టు ఆల్రెడీ పిల్లి ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడు మేడం ఒక విధంగా మేడం గారు అయితే ఇంప్లీడ్ అవ్వచ్చు, ఒక ఐఏ వేసుకొని ఇంప్లీడ్ అయ్యే హక్కు ఆవిడకు ఉంటుంది. కోర్టుని అంటే మేడం గారు ఆల్రెడీ ఇట్లా సోషల్ ఇష్యూస్ మీద ఆల్రెడీ ఫైట్ చేస్తూ ఉంటారు ఎక్కువ, కాబట్టి ఈవెన్ ద కోర్ట్ విల్ కన్సిడర్ దోస్ థింగ్స్ యాజ్ వెల్. సో అందుకనే ఈవిడ పబ్లిక్ ఇంట్రెస్ట్ దాని మీదనే, ఈవిడ ఇంకా వేరే పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ పరంగానే ఈవిడ జెన్యున్గా ఇంప్లీడ్ అవుదాం అనుకుంటారని చెప్పి మనం కోర్టుని సాటిస్ఫై చేయగలిగితే డెఫినెట్గా వారి యొక్క ఇంప్లీడ్ పిటిషన్ని యాక్సెప్ట్ చేసి ఆవిడని కూడా పార్టీ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా దాని పరంగా లీగల్ బ్యాటిల్ చేస్తాం ఎలాగో. ఈ లోపల నేను చెప్పినట్టు వాళ్ళ ల్యాండ్ పరంగా వేరే మన కొత్త డెవలప్మెంట్స్ అయితే మాత్రం నేను చెప్పినట్టు ఈ వేరే ఇంటర్మ్ స్టేలు ప్లస్ కంటెంప్ట్ చేయొచ్చు అదే హైకోర్టులో. స్టేటస్కి ఉన్నా కూడా వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారండి లేదా ఎలినేట్ చేయడానికి ట్రై చేస్తారని చెప్పి అవతల వ్యక్తుల మీద కంటెంప్ట్ వేయచ్చు మనం కేసు. ఇలా రకరకాల లీగల్ రెమెడీస్ ఉన్నాయి మనకి. సో సిచ్యువేషన్ బట్టి మనం ముందుకు వెళ్ళాలి అండ్ లీగల్ బ్యాటిల్ చేయొచ్చు. ఉన్న ఎవిడెన్సెస్ ప్రకారం అయితే ఇప్పుడు ఆల్రెడీ కేసు పిల్లు నడుస్తుంది కాబట్టి పెండింగ్ లో, సో తప్పకుండా న్యాయం గెలుస్తుంది అన్న నమ్మకం నాకైతే గట్టిగా ఉంది. సో చూడాలి హూ ఇస్ ద రైట్ పార్టీ విల్ విన్ డెఫినెట్లీ. రైట్ కృష్ణకాంత్ గారు, కళ్యాణ్ గారి కంక్లూషన్లో అంటే నెక్స్ట్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? నేను ఈ ఇష్యూని టేకప్ చేసినప్పుడే నేను డిసైడ్ అయ్యానండి. నాకు చాలా హడ్డీల్స్ వస్తాయి, చాలా రకాలుగా అన్ని విధాలుగా ఉంటాయి. ఇటువైపు వీళ్ళ వైపు నుంచి బయట నుంచి అన్నీ వస్తాయి. బట్ నేను ఎప్పుడు కూడా నేను నమ్మింది న్యాయం. ఆయన చెప్పినట్టుగా న్యాయమే గెలుస్తుంది, న్యాయం గెలవాలనే నా ప్రయత్నం చేస్తాను, న్యాయాన్నే గెలిపించాలి. సో వీళ్ళు కరెక్ట్ అయితే ఈ పాటికి ఒక్కరు చెప్తే పోనీ అనుకుందామండి, ఇద్దరు చెప్తే అనుకుందామండి, ఒక 100 మంది చెప్తున్నారు వీళ్ళ పైన అంటే దాని అర్థం ఏంటి? క్లియర్గా వీళ్ళ దగ్గర ఏదో తప్పు ఉందనే కదా. నా దగ్గర 15, 16, 18, 20 పాయింట్లు నేను రాసుకున్నాను వాళ్ళపైన. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకోసారి మనం వాటిపైన కూడా పెడదాం. నేను క్లియర్ కట్గా మనుషులను తీసుకొచ్చాక పెడతాది, ఎందుకంటే వాళ్ళే వచ్చి మాట్లాడతారు ఎవరు ఏ ప్రాబ్లంలో ఉన్నారు. మాట్లాడిద్దాం వాళ్ళందరూ కూడా చెప్తారు. వాళ్ళకి ధైర్యాన్ని నేను ఇవ్వాలి ఫస్ట్, ఎందుకంటే నేను ఉంటాను అంటే వాళ్ళు వస్తారేమో. అది నేను చేస్తున్న పని. ఇప్పుడు ప్రజెంట్ వస్తారు, వచ్చినాక మాట్లాడదాం. ఎంతవరకైనా ఈ న్యాయ పోరాటం నేను చేస్తాను. మేయర్ గారు అయినా పర్లేదు, సీఎం గారు అయినా పర్లేదు, నేను ఫైట్ చేస్తాను. నేనైతే విడిచిపెట్టా, ఎవరి మీదైనా నేను ఫైట్ చేస్తాను. ఎందుకంటే నాకు రైట్ ఉంది, నేను ఇండియన్ సిటిజన్ని, నా రైట్ నేను తీసుకుంటా, నా రైట్ ప్రకారంగా నేను ఫైట్ చేస్తా. సో నేను ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నేను ఇంప్లీట్ అవుతాను. ఇంప్లీట్ అయిన తర్వాత నేను ఏవైతే చేద్దామనుకున్నానో అవన్నీ నేను చేసి ఆమె విషయంలో ఆ ప్లేస్ వెనక్కి వెళ్ళాలి. పెద్దమ్మ తల్లి గుడికి 1000 గజాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం 2023లో గత ప్రభుత్వం చేసిన పనిని ఈ ప్రభుత్వాన్ని ఎందుకు సమర్థిస్తోంది? సో ఈవిడ ఈ ప్రభుత్వంలో ఒక ఆఫీసర్గా ఉండి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటే ఈవిడ సపోర్ట్ చేసేస్తారా? అంటే మీకు ఎథిక్స్ లేవా? ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదా? బాధ్యత రాహిత్యమా ఇది? సో ఆవిడని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. ఫస్ట్ సస్పెండ్ చేయండి, ఆవిడని పదవిలోంచి తొలగించండి. ఆవిడ ప్లేస్ని మీరు చెక్ చేసి మొత్తం అంతా చేసి వెనక్కి తీసుకోండి. పెద్దమ్మ తల్లి గుడి గురించి ఇప్పటివరకు ఒక్క ప్రకటన చేయని మీరు ఈవిడ విషయంలో అసలు మున్నకుండి అన్నీ చూస్తున్నారు. అట్లా అంటే ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? హిందువులంటే భయం కానీ భక్తి కానీ వాళ్ళ ఓట్లు లేకుండా గెలిచేస్తారా? వాళ్ళు ఓట్లు లేకుండా గెలిచారా ఎవరైనా? హిందువుల సెంటిమెంట్స్ అంటే పనికిరావా? మేము ఖచ్చితంగా పోరాడతాం. మా గుడి కోసం మేము ఎలా ఫైట్ చేస్తున్నామో ఆ గుడి చుట్టూ ఉన్న ఇలాంటి భూదందాలు ఎన్ని ఉన్నాయని అన్ని బయటికి తీసి ఆ గుడికి ఇవ్వనంత వరకు మాట్లాడిన ఏ ప్రభుత్వం ఉందో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కరాటే కళ్యాణి అండ్ అలాగే అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి ఈ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ఇటు గద్వాల విజయలక్ష్మి మేయర్కి సంబంధించి ప్రెసెంట్ ఇష్యూ తెర మీదకి వస్తోంది, భూదందా ఇష్యూకి సంబంధించి.
ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి భూదందాకు సంబంధించి చర్చ ప్రస్తుతం జోరందుకుంటోంది. బంజారా హిల్స్ పెద్దమ్మగుడి స్థలం గొడవతో వెలుగులోకి వచ్చాయి కీలక విషయాలు. మేయర్ విజయలక్ష్మిపై కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేస్తున్న సందర్భం గురించి మాట్లాడుకుంటున్నాం. అధికార బలంతో వేల కోట్ల భూమి మేయర్ కాజేస్తుందంటూ కళ్యాణి కామెంట్స్ చేస్తున్న సందర్భం. కేసీఆర్ హయాంలో తక్కువ ధరకే బంజారా హిల్స్లో 1500 గజాల భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నారంటూ కూడా కరాటే కళ్యాణి ఆరోపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గజానికి 350 రూపాయలతో భూమి రెగ్యులరైజ్ చేసుకున్నారంటూ కూడా కళ్యాణి ఆరోపిస్తున్నారు. గజం 2 లక్షల విలువైన భూమి 350 రూపాయలకే ప్రభుత్వం ఎలా కేటాయించింది? ఇదే ప్రశ్నను సంధించడం జరుగుతుంది. ఆమె అధికారం అడ్డు పెట్టుకుని చౌకగా భూమిని మేయర్ కొట్టేశారంటున్నారు. ఆమె మేయర్ కుటుంబం ఏమైనా పేదరికంలో ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మేయర్ ఆమె తండ్రి కేశవరావు ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్సా అంటూ క్వశ్చన్ తెర మీద తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోని త్వరలోని మేయర్ భూదంతాలన్నీ బయట పెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కరాటే కళ్యాణి. ఈ నేపథ్యంలో కళ్యాణికి సంబంధించిన ఆ అంశాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి మీరు విన్నారు, చూశారు. మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.